హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయకపోతే మా నోటిఫికేషన్స్ అయితే మీకు రావండి. ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీకు 1 సెకండ్లో వచ్చేస్తాయి. మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. కుకింగ్ వీడియోస్ అయితే మేమైతే విలేజ్ వీడియోస్, కట్ల పొయ్యి మీద వీడియోస్ ఎట్లా చేస్తారు అని నేనైతే అత్తమ్మతో వీడియోస్ చేపిస్తున్నా. ఈ రోజు అయితే వెరీ వెరీ స్పెషల్ ఒక వంటనైతే చేపిస్తున్నా. అప్పట్లోనైతే ఎక్కువ చేసుకునే వాళ్ళు, అంటే ఇప్పట్లో అయితే ఇది అసలు ఎవరికి తెలియదు కూడా ఈ వంట. ఈ కూరనైతే ఇప్పట్లోనైతే ఎవరు వండుకోవట్లేరు. అత్తమ్మ చెప్తది ఈ కూర అప్పుడు ఎట్లా వండుకునేది, ఏంటిది, ఎందులో బాగుంటది, అన్నంలో బాగుంటుందా, దేంట్లో తినేది, ఎట్లా తినేది అడుగుదాం అత్తమ్మ. అత్తమ్మ అసలు ఈ కూర నేను ఎప్పుడు చూడలే అత్తమ్మ. నాలంటలు కూడా చాలా మంది ఉర్రు తెలియని ఈ కూర. ఏమంటారు అత్తమ్మ ఈ కూరని? ఫస్ట్ చెప్పత్తమ్మ ఏమంటారు? ఈ కూరని అటిక మామిడి కూర అంటారు. అటిక మామిడి కూర. అటిక మామిడి కూర. అటిక మామిడి కూర అంటారంట దీన్ని. కొంచెం కొంచెం పువ్వులు కూడా ఉన్నాయి అత్తమ్మ దీనికి, చిన్న చిన్నగా. లేతగా ఉన్నప్పుడు ఇది పీక్కొచ్చి మంచిగా తెంపేసుకొని కొంచెం వేలీలు పోసుకొని కల్లుప్పు వేసుకొని మంచిగా కడుక్కొని 2-3 సార్లు కడగాలి. కడిగి కొంతమంది ఉడకబెట్టి ఆరబెట్టి వండుతారు, మళ్ళీ పోసుకేస్తారు. మనం అట్లా ఉండొద్దు, అందులో విటమిన్స్ అంతా పోతది. ఉడకబెట్టడం ద్వారా నీళ్ళలోనే పోతుంది. మనం ఇక కడుక్కొని డైరెక్ట్ పోసుకే వేసుకోవాలి. మీరు అప్పుడు వండుకునేది అత్తమ్మ మరి ఇట్లా దొరికేదా? అడవిలో కాదు, ఏడెక్కుంటది ఇది. ఇది ఎక్కడ నీళ్ల పదం ఎక్కువ ఉంటే ఇంకా వానకాలంలో అయితే అంతటి ఉంటది, ఎక్కడైనా ఉంటది. ఇంకా ఇప్పుడైతే నీళ్ల పదను ఎక్కడుంటే నీళ్లు పొలాల పొంటి, కొంచెము ఊరాల పొంటి అట్లా పారుతుంది అనమాట. ఇట్లా పువ్వొద్దు, పువ్వేసేవు, ఆకులు ఒకటే వేసుకొని మంచిగా ఇట్లా తెంపుకోవాలి. ఇట్లా మంచిగా ఇంకా ఏమన్నా చీడ రంధ్రాల ఆకు తీసేయాలి. తీసేసి మంచి ఆకులే తెంపుకొని వండుకోవాలి. ఇంకేది ఏదన్నా గుడ్డు ఉన్నా ఇది దేనికి మంచిది? కిడ్నీలకు మంచిది. దేనికి హెల్త్ కు చాలా మంచిది. కిడ్నీలకైతే చాలా మంచిది. కిడ్నీలకైతే చాలా మంచిది. ఎవరైనా సరే వేన్ రాళ్ళు ఉన్నోళ్ళైనా, ఈ కిడ్నీలు వాపు వచ్చిన, కొంచెము డిఫరెంట్ గా నీరు వచ్చిన అట్లాంటి వాళ్ళు ఎక్కువ వండుకొని తినాలి. కొంచెము ఇది కొంచెం తగ్గిస్తదట కూడా. అయినా ఆకుకూరలు మంచివి, డాక్టర్ కూడా చెప్తారు కళ్ళకి కూడా మంచివి కాబట్టి కండ్లకైనా. ఇది ఇప్పుడు పుప్పళ్ళు ఉంటదా, ఇంకా ఈ అడవిలో వస్తువులు ఏదైనా పుప్పళ్ళకు ఎఫెక్ట్ ఉండదు. ఇంకా మనము చికెన్ అయినా, గుడ్డు అయినా, బెల్లం అయినా దానికి బాగా ఎక్కువ ఇదైతది, నొప్పి ఎక్కువ లేస్తుంది పుప్పళ్ళకు. ఇంకా ఇవి అయితే నార్మల్ గా ఏదైనా ఈ వస్తువులు మంచిగా ఉంటాయి. ఏ బీమారికైనా దేనికైనా. మన రేణుకత్తమ్మ వాళ్ళ అత్త అన్ని ఉండేది కదా, అన్ని ప్రతి ఒక్క ఆకుకూరలే గాని, కాయలే గాని, కాయగూరలే గాని అన్ని అడవిలో ఏవేవి అయితే వెనకట పూర్వకాలాన వండుకొని తిన్నప్పటి నుంచి అయినా ఆమె వండుకొని తినేది. జరా ఆమెకు హెల్త్ బాగుండకపోయేది. ఇక అన్ని ఇలాంటివే వండుకొని తినేది. ఇంకా కూరగాయలు దుకాణం మీద కొనుక్కొచ్చుకొని అవి వండకనే పోయేది ఎక్కువ శాతం మాత్రం. మంచిగా ఏరింది అత్తమనైతే, ఆకంతా ఏరేసినాం నీట్ గా. చూడు నీట్ గా ఇగో ఇట్లా ఏరుకోవాలి. ఇట్లా మంచిగా ఆకులు తెంపుకోవాలి. నీళ్ళు పోసేయి అత్తమ్మ, కడుగుదామా? పోసేయి. కొంచెం ఉప్పు తీసుకొస్తా నేను. నీళ్ళు అయితే పోయి కొంచెం ఉప్పు వేస్తున్నా, వేసుకొని కడుక్కుందాం. మంచిగా ఇగో ఇట్లా విసుకొని మంచిగా నీట్ గా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి మంచిగా. మంచిగా మట్టి రాయి ఏది ఉన్నా గాని పోతది, దుమ్ము ధూళి ఉన్నా గాని పోతది.
చల్ల కడుక్కోవాలి అత్తమ్మ ఇట్లా ఇట్లా 3 సార్లు కడుక్కోవాలి. 3 సార్లు మంచిగా అవుతుంది. ఇగో లాస్ట్ సారి ఇప్పుడు మూడోసారి ఇది మంచిగా 2 సార్లు కడిగి పారబోసినాము. ఇగో ఇది లాస్ట్ సారి. ఇగో ఇట్లా మంచిగా కడుక్కోవాలి. కొంచెము ఇట్లా బంక వెళ్తుంది, వెళ్ళినా ఏం కాదు, మంచిగా ఉంటది. ఉల్లిగడ్డ వేలే కుండ అయితే పెట్టుకున్నా, మంచిగా కడిగి పెట్టుకున్నాం. కూర ఒక ఉల్లిగడ్డ కోసినాం, ఒక ఎల్లిపాయ కట్ చేసి పెట్టినాం. ఇంకా వేసుకున్నాం అత్తమ్మ కూర పై మీద వేసుకున్నాం. ఎన్ని పావులు పోస్తున్నావు అత్తమ్మ నూనె? ఆ కూరకు తగ్గట్టు 2 పావులు పోద్దాము. చాయ్ చెంచే జీలకర్ర. ఆవాలు ఏమయ్యావా అత్తమ్మ? ఆవాలు ఏమేద్దామా? ఒట్టి మిరపకాయలు వేసుకుందామా? ఒట్టి మిరపకాయలు వేసుకున్నాం. ఒక 7-8 మిరపకాయలు, ఒట్టి మిరపకాయలు. ఇగో ఎల్లిపాయలు, ఒక ఎల్లిగడ్డ ఒలుసుకొని ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా వేసుకోవాలి. ఒక్క ఉల్లిగడ్డ కోసి వేసుకోవాలి. ఉల్లిపాయలే వేసుకోవాలి అత్తమ్మ, అల్లం ఎల్లిగడ్డ వేసుకోవద్దు. ఇక అల్లం ఎల్లిగడ్డ వద్దు, వేసినాక అది అవసరం లేదు. ఎల్లిపాయ కమ్మ ఉంటుందా? ఎల్లిపాయ కమ్మ ఉంటది, ఎందుకంటే ఆకుకూరకు ఇదే సెట్ అవుతుంది. ఎల్లిపాయలే కమ్మ. ఎల్లిపాయలు అవి మంచిగా ఉడికినాక కమ్మ ఉంటాయి అత్తమ్మ ఎల్లిపాయలు, నూనెలో ఎగుతాయి కదా. అదే కమ్మగా టేస్ట్ అవుతాయి. అవి మంచిగా పన్ను కింద పడుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. అయినా ఎల్లిపాయ కూడా హెల్దీ, మంచిగా ఇట్లా హెల్త్ బాగాలేని వాళ్ళకి ఎల్లిపాయలు పెడతారు. ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది అయినా గానీ కొంచెం కట్టి దంచి కొంచెము ఇక్కడ మంచిగా ఇట్లా కంచలల్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే బాలంతలకి తక్కువ అవుతుంది. బాలంతలు ఉన్న వాళ్ళకు చాలా వేస్తారు కదా ఎల్లిపాయలు. సర్ది దగ్గున్నా కొంచెం ఎల్లిపాయ కచ్చిపిచ్చే నవిలి మింగాలి. కారం అని అంటారు గానీ అది మంచి పని చేస్తుంది, సర్దికైనా దగ్గుకైనా పని చేస్తుంది. ఒక చాయ్ చెంచా అంతా పసుపు వేసుకుందాం. ఉల్లిగడ్డ గోలాలి, నూనెలో గోలాలి. ఉల్లిగడ్డ అయినా ఒట్టి మిరపకాయలకు మంచిగా ఇట్లా నూనె పోతుంది, లోపలికి నూనె పోయి కమ్మగా అవుతుంది, మంచిగా అవుతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం దీంట్లో, ఒక చిటికెడు అంతా ఉప్పు. ఉల్లిగడ్డలు వేయడానికి మంచిగా నూనె ఎర్రగా అయితే మంచిగా ఉప్పు కూడా ఆ మిరపకాయలలో మంచిగా పడితే మంచిగా అవుతుంది. ఇక ఎల్లిపాయలు కూడా ఉప్పు మంచిగా టేస్ట్ అవుతాయి. జొన్న రొట్టెలల్లా తినాలి. ఇంకా హైలైట్ ఉంటాయి. జొన్న రొట్టెలు కూడా చేసినా అత్తమ్మ? చేసిన. నేను అదే అన్నంలో అసలు కొంచెం బాగుంటది. అన్నంలో అయితే, రొట్టెలలో అయితేనే మంచిగా తినబుద్ధి అవుతుంది. అవును, మీరు మంచిగా అప్పట్లో జొన్న రొట్టెలు అవి ఇవి వేసుకొని మంచిగా ఏ కూర అంటే ఆ కూర పెట్టుకుని తినేదా? అద్దగట్ట, జొన్న గట్ట ఇట్లా చేసుకొని మంచిగా తినేది. ఇంకప్పుడు అదే కమ్మగా ఉండేది. కూర వేసుకుంటాం, కూర పెట్టుకుందాం. ఇగో కూర పెడుతుంది. ఏం కూర అది? ఇది అట్ట మామిడి కూర వేసుకుంటుంది అత్తమ్మ. మంచిగా పొయ్యి మీద వేసుకున్నాయి. మంచిగా కడుక్కొని ఉప్పేసి కడుక్కొని మంచిగా దగ్గరికి, ఇంకా నీళ్లు పోయొద్దు. ఇక పొట్టిగా అయింది అత్తమ్మ, మొత్తము ఆరిపోయినాయి నీళ్ళన్నీ, ఆరిపోయి మంచిగా అయింది. మంచిగా నూనెల్లో వేయించుకోవాలి అత్తమ్మ, మొత్తం నూనెల్నే వేయించుకోవాలి. కలిపొద్దు అత్తమ్మ, కొంచెం దమ్ముకి వేసుకుందాం. మూత పెడదామా? మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. దగ్గరికి ఉడికినాక కలుపుకుందాం. ఇగో మంచిగా ఇట్లా మంచిగా ఉడకాలి. ఆవిరి మీదకి వచ్చింది మొత్తం, ఆవిరి ఆవిరి అయింది. మూత వేసుకున్నాం కదా, మంచిగా అయ్యే ఇంకా బాగా అవుతుంది. మంచిగా నింగలాల మీద సన్న మంటతోటి. బంక ఉంటది అత్తమ్మ కూర ఇది? బంక బాగుంటది. కొంచెం బంక వచ్చింది ఇప్పటిదాకా, నేను అడుగుతుంటే ఇట్లా తీస్తుంటే బంక అనిపించింది. వచ్చింది. ఎట్లా అంటే మన పుంటికూర ఆ టైప్ లోనే కొడుతుంది. బంకల్నే ఆ గుజ్జులనే ఉంటది. అంత మంచి దాంతోటే మనిషికి దగ్గరికి అయ్యింది అవుతుంది. కానీ కూర ఎదుగుతుంది, దగ్గరికి అవుతుంది మంచిగా. గ్యాస్ మీద అయ్యే కంటే లింగలాల మీద పిండి కూర లెక్కనే, అదే సేమ్ దాని లెక్కనే అనిపిస్తుంది. అది కూడా ఎంత ఉంటే అంత అవుతుంది. లింగలాల మీద అయితేనే జర మంచిగా ఉడుకుతుంది అత్తమ్మ, గ్యాస్ మీద జర తొందరగా ఉడికినట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ ఉండదు. టేస్ట్
నాకైతే ఎప్పుడు ఆ రొట్టెలలో మడత పెట్టుకొని తినాలని ఉంది. రొట్టె మడత పెట్టి అనాలి ఇక. 2 చాయ్ చెంచాలు అంతా కారం. కారం. ఇక మనం రొట్టెలలో తింటున్నాం కాబట్టి మామూలుగానే వేసుకున్నాం అత్తమ్మ. ఇంకా కొంచెం అన్నంలో అయితేనేమో మంచిగా ఉంటది, ఎందుకంటే మిరపకాయలు వేసినాం కదా, నొట్టి మిరపకాయలు వేసుకున్నాం. కారం కూడా మంచిగా ఇళ్ళకి దిగుతుంది, కూరలకు దిగి మంచిగా అవుతుంది. ఒక చాయ్ చెంచా అంత ఉప్పు. కప్పగుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇంకా మనం రొట్టెలలో కూడా ఉప్పు వేసుకుంటాం కదమ్మా, దానికి దీనికి సరిపోతుంది. నీళ్లు వాటర్ ఏది వాడొద్దు, కింద నీళ్ళు వేసుకోవద్దు అత్తమా, పోసుకోవద్దు. కూరతోటే మంచిగా ఉమ్మగిల పెట్టాలి. ఇగో చూడు, ఇగో ఎంత మంచిగా నూనె వచ్చింది అత్తమ్మా. నాకైతే ఈ రోజు అన్నం తినలే అత్తమ్మా, అన్నం తినబుద్ధి అవుతలేదని ఇక మంచిగా ఆకుకూర వండినవు ఆ రొట్టెలో పెట్టుకొని తింటే ఇక నేనైతే మంచిగా. నాకైతే ఈ రోజు మస్తు ఊరిలు వస్తున్నాయి, ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఇక మంచిగా ఈ ఆకుకూర మంచిగా పెట్టుకొని తింటే వండుకొని ఇప్పుడు తినాలి. నేను కూడా అట్లనే ఉన్నా. బా ఆవిరి మీదనే ఉడుకుతుంది అత్తమ్మ, గిత్త నీళ్ళు పోయలే మనం ఒక్క సుక్క కూడా, మొత్తం ఆవిరి మీదనే ఉడుకుతుంది. అసలు నేనైతే మాడిపోతుండొచ్చు అనుకున్నా గానీ అస్సలు నీళ్లు ఊరుతున్నాయి ఇంకా దాంట్లోనే అసలు మంచిగా ఉడుకుతుంది, వాటర్ గా. ఒక్క సుక్క కూడా నీళ్లు వేయకుండా వండుకుంటాం. ఇంకా అది దగ్గరికి అయ్యేదాకా కూడా ఉంచాలి. ఇంకా మనం పొయ్యి మీద ఉడుకుంటున్నా. ఇక రెడీ అయినట్టేనా అత్తమ్మ? ఇక తినుడే ఇక రెడీ అయిపోయింది. ఉప్పు కారం మంచిగా ఉందేమో నువ్వు చూడాలి. అత్తమ్మ నాకు రెడీగా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఎప్పుడు పెడతావా అని రెడీగా చూస్తున్నా నేను. ఇగో కొంచెము తీసుకో. అబ్బా కాలది పెడతావా అత్త మీకు? మస్తు కాలింది. ఏదో ఏతులు కొడదాం అనుకున్నా గానీ మస్తు కాలింది. వేడి ఎక్కువ ఉందిరా ఇది. అవునుగా, అంటే ఆకుకూర కాదు లోపల కూడా ఇట్లా వేడిగా ఉంటది. బా వెరైటీగా డిఫరెంట్ గా మస్తు ఉన్నత్తమ్మా. ఇంకా కానీ తిందామత్తమ్మ, అన్ని సూపర్ సెట్ అయినాయి, అన్ని సూపర్. ఇంకా మరి ఇళ్ళకి కూరనైతే రెడీ అయిపోయింది, అట్ట మామిడి కూర. ఇక అత్తమ్మనైతే వేస్తుంది. ఇంకా అందరం మంచిగా రొట్టెలు తెచ్చింది అత్తమ్మ, జొన్న రొట్టె. ఇగో ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. ఉల్లిగడ్డ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇక ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తా నేను. 2 పావులు సగం పోసినా గానీ సరిపోయింది. ఫోటో దిగమా, వేసేసే అత్తమ్మ. ఇక ఎప్పుడు తిందానే ఉంది నాకు అసలు ఫుల్ ఆకలితో ఉన్నా నేను. కొంచెం నోరు మంచిగా కొడతలేదు. ఆకుకూర అయితే బాగుండు, మంచిగా రొట్టె తింటే బాగుండు అనుకున్నా. మంచిగా ఈ రోజు అయితే చాలా నాకైతే మంచిగా నోరు. ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు ఇట్లా మంచిగా లేనప్పుడు ఖచ్చితంగా ఆకుకూర తినబుద్ధి అవుతుంది, రొట్టెలు తినబుద్ధి అవుతుంది. మంచిగా ఉంటది కాంబినేషన్. కొంచెం రొట్టె వేసుకొని ఆకుకూర తినాలనిపిస్తుంది. ఎప్పుడు ఊకే అన్నం తిని కూడా బోర్ వస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆకుకూర కూడా ట్రై చేసుకొని తినాలి. ఇంకా అత్తమ్మ నువ్వు కూడా పెట్టుకో అత్తమ్మ. అందులో రొట్టె తీసుకుంటేనా ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నా. నాకైతే ఇప్పుడు ముందే తినాలని రొట్టెల కూర చాలా పెట్టుకోమంటారు కదా అత్తమ్మ, నిజమేనా? అది బాగుంటది అట్లా. ఇంకో ఎల్లిపాయ కూడా పెట్టుకుంటున్నా అత్తమ్మ నేను. ఎల్లిపాయ మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకో. నువ్వు పెట్టుకో అత్తమ్మ, ఉల్లిగడ్డ వద్దా? ఏం వద్దులే. సరే టేస్ట్ కూడా అత్తమ్మ. ఇక నువ్వు బా నాకైతే ఊరిలో వస్తున్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది నిజంగా. బాగుంది. జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్ ఉంది అత్తమ్మా, బాగుంది. బాబా మంచిగా రొట్టెల మడత పెట్టుకొని తింటుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే. జొన్న రొట్టెలు
చపాతీల కంటే మెత్తగా ఉన్నాయి. మెత్తగా చేసింది అత్తమ్మ అయితే రొట్టెలు కూడా బాగున్నాయి మెత్తగా. ఇంకా అందులో ఇది మంచిగా రుచిగా పెట్టుకుంటేనే బాగుంది ఆకుకూర. కొంతమంది ఆకుకూర ఇష్టపడరు అత్తమ్మ, ఇట్లా రొట్టెలలో తింటే ఈజీగా తినొచ్చు. నేను అంత ఎక్కువ తినను. ఎంత తింటారో అంత మంచిది, ఇష్టం ఉండదు. కాకపోతే జొన్న రొట్టెలు సూపర్ ఉంది. మీకు వీలైనంత వరకు మీరు ట్రై చేసుకొని మంచిగా వండుకొని ఇట్లా రొట్టె వేసుకొని తినండి. మధ్యలో మిరపకాయలు, ఎల్లిపాయ కూడా మంచిగా పెట్టుకున్నాను నేనైతే. ఎల్లిపాయ పెట్టుకున్నా, మంచిగా ఆనియన్ కూడా పెట్టుకున్నా. బా 2 రొట్టెలు గాని 3 రొట్టెలు గాని అన్నం లేకున్నా సరే ఈజీగా తినొచ్చు అత్తమ్మ. తినొచ్చు, పొద్దున్న దాకా ఉండొచ్చు దీంతో తిని. ఇంకా అప్పుడు రొట్టెలు తిని ఆకుకూరలు రొట్టె చేసుకొని ఆకుకూరలు వండుకొని తినకపోతే ఇంకేముంది, బియ్యం ఎక్కువ ఉండకపోయేది అప్పుడు. గటక రొట్టె వాళ్ళు స్కూల్ పోయి రాగానే పిల్లలు కూడా మంచిగా వచ్చిర్రు టైంకి. స్నాక్స్ మంచిగా, మా పిల్లలు ఆకుకూర ఇష్టం ఉండదు అసలు. జొన్న రొట్టె కూడా అంతంతా తింటారు. ఈ రోజు ఎందుకో వాళ్ళంతలో వాళ్ళే అడుగుతారు జొన్న రొట్టె కావాలి. ఇంకా పిల్లలకు కూడా మంచిది కదా ఇది జొన్న రొట్టె. రొట్టెలు ఎట్లున్నాయి, చపాతీలు లెక్కున్నాయి, అందుకే మంచిగా తింటారు అత్తమ్మ మెత్తగా ఉండేసరికి. ఇంకా అప్పుడు మీరైతే ఎండిపోయిన రొట్టె అయినా పొద్దున తినేది కదమ్మా, గట్టిగా కట్ట అన్నా గానీ రాత్రి రొట్టె వేసిన పొద్దుగాల అది పెట్టుకొని తినేది. సలన్నం తింటే మంచిదంట. ఇంకా అప్పుడు సలన్నము మాడిపోయిన అన్నము బియ్యం లేకుంటే ఎట్లుంటది. ఇంకా పిల్లలకు పెట్టి తర్వాత ఏది ఉన్నా లేకున్నా తినాలి, అట్లా తినేది అప్పుడు. ఉల్లిగడ్డ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం ఉల్లిగడ్డ ఎప్పుడు ట్రై చేయలే కానీ మస్తు ఉల్లిగడ్డ ఇలా. ఇంకా మీకు కూడా ఊరిలో వస్తున్నాయి కదా, ఒకసారి ట్రై చేసుకోండి. ఆడవాళ్ళకైతే చాలా హెల్దీ ఇది. ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకు, చేన్లు ఉండే వాళ్ళకైతే ఈజీగా దొరుకుతుంది ఈ ఆకుకూరనైతే. ఇంకెందుకు లేటు, మీరు కూడా తెచ్చుకొని తినండి ఈ అటక మామిడి కూర. నేనైతే నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ అక్కడ కనిపించిందంటే మా అమ్మ తీసుకొస్తే నేను ఎంబడ తీసుకొచ్చి అత్తమ్మతోనైతే చేపించుకొని తిన్నా నేను. ఇంకా మంచిది కదా వదిలొద్దు అస్సలు ఆకుకూర అనేసి అయితే నేను తెచ్చుకున్నా. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అత్తమ్మ ఎట్లా చేసింది, ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదన్నమాట. అదంతా అదే ఆవిరి మీదనే ఉడికింది. అసలు నేను కూడా అనుకోలేదు అసలు వాటర్ వేయకుండా ఎట్లా ఉడుకుతుందో ఏమో అనుకున్నా గానీ అసలు ఒక్క చుక్క నీళ్లు వేయకుండా, నూనె కూడా తక్కువనే, అసలు నూనె కూడా ఎక్కువ యూజ్ చేయాలి అత్తమ్మ. లాస్ట్ కి అతను నూనె అంతా మంచిగా వచ్చింది అత్తమ్మ, పైకి వస్తది మంచిగా వచ్చింది. అంత ఉడుకుతుంటే ఆవిరి మీద నూనె పైకి వస్తుంది, మళ్ళీ మంచిగా ఉడికింది. ఇంకా కూడా ఈ ఆకుకూరలకు దిగుతుంది, మంచిగా దిగింది. అసలు కొంచెం కూడా అడుగు కూడా పట్టలే, అడుగు కూడా పట్టలే ఇంత కూడా. ఆకుకూర ఈజీగా ఉడికింది. మాడిపోతుంది అనుకున్నా నేను అసలు, కానీ అసలు అట్లా గానే కాలేదు. ఈజీగా మంచిగా అదంతలో అదే ఆవిరి మీద ఉడికింది. ఇంకా ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే హెల్దీ ఫుడ్ మీకోసం చేసి చూపించిన కాబట్టి లైక్ వేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే షేర్ కామెంట్ కూడా పెట్టండి అట్లనే. ఓకే అండి, ఉంటాము. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ఇంకా మరొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వస్తాము. ఓకే, బాయ్. ఎప్పుడు బాయ్.